హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు పుత్తడి బొమ్మ ఛానల్. ఎట్లున్నారు అందరు మంచిగున్నారా? నేనైతే మస్తున్నా. ఈ వీడియో ఏంటంటే చూస్తున్నారు కదా, ఇది నేను ఇంతకుముందు ప్రీవియస్లో కూడా ఒక వీడియో పెట్టిన ఈ గుడి గురించి. సిద్ధరామేశ్వర టెంపుల్ స్వయంభూగా వెలిసారని, బాగుంటుంది, చాలా ఫేమస్ టెంపుల్ అని మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఇంతకుముందు తీసినప్పుడు ఇది ఆ గుడి అనండి. నేను అక్కడ ఏంటంటే లక్షవత్తుల వ్రతం చేసుకున్నాను. పొద్దున్నే గుడి దగ్గర నుంచి, గుడిలో ఎప్పుడు బావిలో నీళ్ళు వస్తాయని చెప్పాను కదా, స్నానాలు చేయాలనుకున్న వాళ్ళు స్నానాలు చేస్తారు, కాకపోతే కాలు చేతులు కడుక్కోవాలనుకున్న వాళ్ళు కాలు చేతులు కడుక్కుంటారు. ఇంకా వాళ్ళ ఇష్టం అని చెప్పాను కదా. నేను అక్కడే అయితే కాలు చేతులు కడిగేసుకొని ఇంట్లోంచి స్నానం చేయగానే ప్రొద్దున్నే వచ్చేసాము. అక్కడే ఇంకా కాలు చేతులు కడుక్కొని మొహం అది కడుక్కొని బట్టలు మార్చుకొని లక్షవత్తుల వ్రతం దగ్గర కూర్చున్నాను నేను అక్కడ. ఇది ఏంటంటే అమ్మ వత్తులు బాగా చేస్తుంది, ఫాస్ట్గా చేస్తుంది, ఎక్కువ చేసేస్తుంది తను. అయితే అమ్మ చేసి ఇచ్చింది నాకు. కాల్చుకో, లక్షవత్తులు పెట్టుకో మంచిది అంటారు కదా అని అమ్మ చేసిస్తే నేను పెట్టుకున్నాను, లక్షవత్తులను చేసేసుకున్నాను. అంటే ఇది వ్రతం, లక్షవత్తుల వ్రతం చేస్తే ఏంటంటే అన్ని లక్షవత్తులు ఒకసారి కాల్ చేసుకోవచ్చు. లేదంటే మనకి చేసుకున్న కొద్దీ కొంచెం ఎన్ని అయితే అన్ని 10,000, 15,000, 20,000 అట్లా ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నన్నిగా కాల్చుకోవచ్చు. అంటే మంచి రోజు చూసుకొని కాల్చుకుంటారు. దేవాలయాలకు వెళ్ళిన చోట శివాలయంలోనే ముట్టించుకుంటారు. మనం ఏ దేవాలయకి వెళ్తే అక్కడ ముట్టించుకుంటారు. అయితే నేనైతే అన్నీ ఒకేసారి కాల్ చేసుకున్నాను. మొత్తం అంటే 85,000 ఏమో చేసిందమ్మ. కాకపోతే 81,000 మాత్రమే ముట్టించుకున్నాను. మిగతావి ఇంకోసారి ముట్టించుకుందాంలే అని ఆపేశాను. ఈ లక్షవత్తులు చేసుకుంటే ఏంటంటే ఒకేసారి అంటే స్టార్ట్ చేసుకున్నప్పుడే చెల్లించేసుకోవచ్చు. లక్షవత్తులు స్టార్ట్ చేసిన రోజే చెల్లించేసుకోవచ్చు. లేకపోతే మనం ఇన్స్టాల్మెంట్లో కొన్ని కాల్చుకుంటాం కదా, అవన్నీ కాల్చుకొని లక్ష పూర్తయ్యే సమయానికి చెల్లించేసుకోవచ్చు వ్రతంని. లక్షవత్తుల వ్రతం చెల్లించుకోవడం అంటే ఏంటంటే, వ్రతం అంటే లక్షవత్తులు కంప్లీట్ అయిన రోజు భోజనాలు పెట్టించాలి. తర్వాత దంపతాంబూలం, బ్రాహ్మణుడికి దంపతాంబూలం ఇవ్వాలి. వచ్చిన ముత్తైదులకు కూడా తాంబూలం పెట్టాలి. ఇది లక్షవత్తుల వ్రతం చేసుకునే వాళ్ళు చేయాల్సింది. తర్వాత బ్రాహ్మణుడికి వెండి ఒత్తి, బంగారు ఒత్తి, వెండిది ప్రమిద, తర్వాత శివలింగం అట్లాంటివి అన్నీ ఇవ్వాల్సింది ఉంటుంది. ఇత్తడి పళ్ళెము బ్రాహ్మణుడికి ఇవ్వాలి. మనం తాంబూలం పెట్టి అవన్నీ ఇవ్వాలి, బట్టలు పెట్టి. లక్షవత్తుల వ్రతం చేసుకునేటప్పుడు ఇవన్నీ చేయాల్సింది ఉంటుంది. ఇదైతే చాలా మంచిది. లక్షవత్తుల వ్రతం చేయడం మనకి అంటే మన సుమంగులకి చాలా మంచిదని అంటారు. అసలు ఈ వ్రతం ఎందుకు చేయాలి ఏంటి అని బ్రాహ్మణులు చెప్పిన కథ ఏంటిదంటే, పూర్వం ఆర్యవర్త దేశంలో, అంటే ఇప్పుడు నేను కథ చెప్తున్నాను, ఏమైనా తప్పులుంటే మన్నించేసేయండి. పూర్వం ఆర్యవర్త దేశంలో లక్షణ అనే ఒక వేశ్యకాంత ఉండేది. ఒకనాడు ఆమె విహారానికి వెళ్ళగా ఒక బ్రాహ్మణుని శవం ముందు హృదయ విదారకంగా రోదిస్తున్న అతని ఇల్లాలిని చూసి, అయ్యయ్యో, స్త్రీలకు వైధవ్యం అత్యంత దుర్భరం గదా అనగా పక్కనున్న దాసుడు అనేవాడు, సృష్ట పూర్వాద్విజ రేహినాం చైవ లోకానాం ఇథార్థం మంత్రం కోవిధ అని చెప్పగా, ఆ లక్షణ వెంటనే ఒక కోవిదుడైన యాచకుడనే బ్రాహ్మణుడి సమీపించి కులస్త్రీలకింతటి కష్టం రావడానికి కారణం ఏమిటని ప్రశ్నించింది. అందుకు ఆ యాచకుడు ఇలా పలికాడు, అమ్మాయి అనేక జ్ఞాత పాపాల వల్లనే ఇలాంటి కష్టాలు కలుగుతాయి. పితృకార్యాలలో ఒక్కొక్కసారి హఠాత్తుగా రజస్వలు అవుతూ ఉంటారు. సంప్రదాయానికి భయపడో, పురుషులు ఏమంటారోనన్న భయంతోనో, తామున్న ప్రాంతమంతా అశౌచం అవడం వల్లననే అక్కడ విలువైన ద్రవ్యాలన్నీ వృధా అవుతాయనే లోభత్వం వల్లనో వారు తమ ఇబ్బందిని గోప్యంగా ఉంచుకొని కార్యక్రమాలు సాగిస్తారు. అవన్నీ చెడు ఫలితాలనే ఇస్తాయి. ఈ పాపాలే పెరిగి వైధవ్యాన్ని అనుగ్రహిస్తాయి. ఇందుకు విముక్తి మార్గం లక్షవత్తి వ్రతం ఒకటే. లక్షవత్తి వ్రతం ఒక్కటే. ఈ వ్రతంలో సువాసినులకు సంపూర్ణమైన మూసివాయనాలు ఇవ్వడం వలన అన్ని దోషాలు నశిస్తాయి అని యాచకుడు చెప్పినది విని, లక్షణ ఇందుకేదైనా రుజువున్నదా బ్రాహ్మణోత్తమ అని ప్రశ్నించగా, ఆయన నువ్వే రుజువు, నువ్వీ వ్రతం చేసి ఫలితాన్ని ఆ విధవరాలకి దారబోసి చూడు అన్నాడు. వెంటనే ఖర్చుకు వెనుదీయకుండా యాజకుడినే బ్రాహ్మణుగా వరించి వ్రతమాచరించి ఫలితాన్ని
వ్రతాన్ని ఆ బ్రాహ్మణ వితంతువుకు దారబోయగా మరణించిన ఆమె ఇంటి బ్రాహ్మణుడు పునర్జీవితుడైనాడు. అదే మొదలు ఎందరెందరో ఈ వ్రతాన్ని ఆచరించి రజోకారణం వల్ల కలిగే దోషాల నుంచి విముక్తులైనారు. విన్నారు కదండి, ఇది లక్షవత్తుల వ్రతం కథ. మనం అనుకోకుండా తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకి ఇట్లాంటి ఆపదలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైన వాళ్ళు తప్పకుండా లక్షవత్తుల వ్రతం చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి, కమెంట్ చేయరి. నేనైతే చేసేసుకున్నాను, చాలా రోజుల నుంచి అనుకున్నాను, చేసేసుకున్నాను. అన్నీ అమ్మే సమకూర్చేసింది వత్తులు అవన్నీ. ఇది మొత్తానికి నేను చేసుకోవాలనుకున్న లక్షవత్తుల వ్రతం. తర్వాత అనంతకోటి వత్తులని కూడా అంటున్నారు, అది కూడా చూడాలి, ట్రై చేయాలి.